బ్యాడ్ గర్ల్ సినిమా ఇప్పుడే రిలీజ్ అయింది. మలయాళం యాక్చువల్లీ తమిళ్ ఫిలిం, బట్ తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయింది. ఓటీటీ రిలీజ్ ఈరోజు అయింది. ఇందాక చూసిన ఫిలిం బేసిక్ ప్రీమైస్ ఏంటంటే, ఒక గర్ల్ తనకు నచ్చినట్టు తన లైఫ్ని బతకాలనుకుంటుంది. తన డిజైర్స్ కానీ ఒక ఆ ఏజ్లో ఉన్న డిజైర్స్ ఏదైతే ఉంటుందో ఫుల్ ఫ్లెజ్డ్గా లీవించే ఒక అమ్మాయి అనమాట. తర్వాత తను ఎట్లా తన లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది అండ్ తను ఫైనల్గా ఎట్లా ఎండప్ అయింది అనేది ఈ ఫిలిం టోటల్ ప్రిమైజ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటాయి మూమెంట్స్. కొన్ని మూమెంట్స్ చాలా బోరింగ్ అనిపించిన ఓవరాల్ ఫిలిం వైజ్గా మాత్రం ఒక న్యూ ఫేజ్లోనే ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ అనురాగ్ కశ్యప్ ఫిలిం ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ అండ్ ఐ రియలీ లైక్ దిస్ ఫిలిం. అంటే కొన్ని ఇట్స్ ఎ డార్క్ ఫిలిం, అంటే ఇప్పుడు ఇది కమర్షియల్ ఫిలిం అలాంటిది కాదు. సో అంత ఈజీగా మనం జడ్జ్ చేయలేం ఈ సినిమాని. బట్ ఇలాంటి సినిమాలు మాత్రం చూస్తే మాత్రం క్రేజీ ఉంటుంది అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. ఎండ్ ఆఫ్ ద ఫిలిం వచ్చేసరికి మాత్రం ఇట్ విల్ మేక్ యూ థింక్. అంటే ఒక ఫిలిం చూసిన తర్వాత మనం ఏదో నవ్వుకొని వచ్చే ఫిలిమ్స్ లాంటిది కాదు ఇది. అంటే కొంచెం థింక్ చేసేలా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి పెళ్ళి చేసుకోవాలా వద్దా అనే కాన్సెప్ట్ ఎండింగ్లో ఎట్లా ఉంటాయి మామూలు ఫిలిమ్స్, ఇంకా వేరే అమ్మాయి పెళ్ళి చేసుకోవడం అట్లాంటివి ఉంటుంది. బట్ దిస్ ఎండింగ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ అండ్ వెరీ యూనిక్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఫిలిమ్స్. అంటే 70% మాత్రం బోర్ కొట్టడం అయితే ఉండదు. అండ్ ఐ రియలీ లైక్ దిస్ ఫిలిం. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ టుడే.